రాజంపేటలోని అల్ బద్దర్ మసీదు వద్ద ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మసీదు యందు జాతీయ జెండాను ఆవిష్కరించి కేకును కట్ చేసి ఒకరిని ఒకరు తీపిని పంచుకున్నారు. ఈ సందర్భంగా అల్ బద్దర్ మసీదు అధ్యక్షులు గుల్జార్ భాష మాట్లాడుతూ మొట్టమొదటి స్వాతంత్ర స్ఫూర్తిని భారతీయుల్లో నింపిన వ్యక్తి బెంగాల్ నవాబు సిరాజ్ దౌలా బ్రిటిష్ వారితో భారతదేశ స్వాతంత్ర్యం కొరకు పోరాడి అసువులు బాసిన వ్యక్తి మైసూరు నవాబు టిప్పు సుల్తాన్ వీరమరణం పొందారన్నారు. భారతదేశ స్వతంత్ర సమర యుద్ధంలో 65% ముస్లింలు పాల్గొన్నారు అని ఇండియా గేటు పైన సువర్ణాక్షరాలతో లిఖించబడిందని అన్నారు. ఇప్పుడున్న భారతీయ జాతీయ జెండా రూపకల్పన చేసినది శ్రీమతి రుక్కయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో అల్ బదర్ మసీదు కమిటీ సభ్యులు, కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ వారు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అల్ బదర్ మసీదు మరియు కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక నూనెవారిపల్లి రోడ్డు యందలి అల్ బదర్ మసీదు యందు ఘనంగా 78వ స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ అద్భుతమైన రీతిలో భారతదేశం యావత్తు గర్వించదగ్గ పరిస్థితుల్లో ఈరోజు మనము భారతదేశము అభ్యుదయ బాటలో ముందుందని మీ అందరికీ తెలియజేయటకు నేను సంతోషిస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఈ యొక్క భారతదేశం యొక్క స్వాతంత్ర సమర యుద్ధంలో మొట్టమొదటి బెంగాల్ నవాబు అయినటువంటి సిరాజుద్దౌలా గారు పాల్గొని భారతదేశ ఔన్నతికి ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పోరాడి మొట్టమొదటి వ్యక్తి ఈ యొక్క టిప్పు సుల్తాన్ షహీద్ అని మీకు తెలియజేయడం నేను గర్విస్తున్నాను. సోదరులారా, ఈరోజు ముస్లింలు నేను చెప్పే మాట కాదు, ఈరోజు ఇండియా గేట్లో వెళ్ళి చూస్తే మీరు దాదాపు 65% ముస్లింలు ఈ యొక్క భారత స్వాతంత్ర ఉద్యమంలో తన ప్రాణాలను, మానాన్ని, ఆస్తులను పోగొట్టుకొని ఈ యొక్క మన భారతదేశాని కోసము అసూలు వాసినటువంటి మహాయోధులు ఉన్నారని చెప్పేసి ఇండియా గేట్లో లిఖింపబడింది సువర్ణాక్షరాలతో. కాబట్టి మొట్టమొదటిసారిగా నేను మీకు తెలియజేసేది ఏమంటే, ఈరోజు సారే జహాసే అచ్చా అనే ఒక పాట ఒక కవి స్వాతంత్ర సమరయోధుడు అల్లమా ఇక్బాల్ అని చెప్పి మీకు తెలియజేయటకు నేను గర్విస్తా ఉన్నాను. టిప్పు సుల్తాన్ గారి మొట్టమొదటి యుద్ధం ఆయన చేసిన యుద్ధమే ఇంగ్లీష్ వారితో, ఆంగ్లేయులతో, కొంతమంది దుష్టులతో ఆయన ఆ సమర యుద్ధంలో అసూలు పోసినారని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సువిశాల భారతదేశంలో ఔన్నతి కోసం మనమందరం పాటుపడుతూ అల్ బదర్ మసీదు కమిటీ తరఫున మరియు కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మీ అందరికీ స్వాతంత్ర సమర ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.